హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జపనీస్ అనిమీ సిరీస్ అయిన ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 3 గురించి చూడబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అనిమేలో మన హీరో పేరు మమంగా, ఆ తర్వాత ఐన్ సోల్ గోన్ అని మార్చుకుంటాడు. పేరు చాలా లెంగ్తీగా ఉండడం వల్ల ఈ అనిమే అంతా మనం హీరో అనే పిలుద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ రోజు మనం చూడబోయేది ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 3. కొంతమంది సోల్జర్స్ ఒక పల్లెటూరి వైపు వెళ్తున్నారు. జనరల్, వాళ్ళు ఆ ఊరిని తగలబెట్టేస్తున్నారని అనుకుంటున్నాను అని ఒకరు చెప్పగానే వీళ్ళు వేగంగా అక్కడికి వెళ్తారు. వీళ్ళందరూ ఆ ఊరి వాళ్ళకి హెల్ప్ చేయడానికే వెళ్తున్నారు. వైస్రాయ్, మనం తర్వాత వాళ్ళందరినీ వెళ్ళి అడ్డుకోవాలి అని ఆ జనరల్ చెప్పగానే, జనరల్, మీకు ఇందులో ఏదైనా అనుమానం కలగడం లేదా? ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ అని తెలిసినా మన కింగ్డమ్ నుండి కేవలం 50 మందినే పంపించారు. ఇది మీకు పెట్టిన ఉచ్చులా నాకు అనిపిస్తోంది. మీలాంటి ఒక బెస్ట్ స్వార్డ్స్మన్ ని ఈ కింగ్డమ్ కోల్పోతే రాజ్యం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో మీకే తెలుసు. ఇది ఖచ్చితంగా మీకు వేసిన ట్రాప్ అని అర్థమవుతోంది అని చెప్పగానే, నేను కూడా మామూలు నేపథ్యం నుండే వచ్చాను. నేను కూడా అలాగే వచ్చాను జనరల్. ఎవరైనా ఒక హీరో వచ్చి మనల్ని కాపాడరా అని ప్రతిరోజు ఎదురు చూసేదాన్ని. నేను కూడా అంతే జనరల్. అంటే నీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. మనల్ని కాపాడటానికి ఏ హీరోలు రాలేదు, కానీ ఈ గ్రామస్తుల నమ్మకాన్ని మనం వృధా చేయకూడదు. మనం వీళ్ళని హీరోల్లా కాపాడుదాం అని ఆ జనరల్ చెప్తాడు. ఇక్కడ మన హీరో ఏమో మ్యాజిక్ మిర్రర్తో వేరే చోట్ల ఏం జరుగుతుందో చూస్తున్నాడు. కొంచెం కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. ఒకవేళ కంట్రోల్ చేయడం నేర్చుకున్నావేమో అని సెబాస్ మన హీరోని పొగుడుతాడు. నీ హెల్ప్కి థ్యాంక్స్ అని మన హీరో చెప్తాడు. అది నా బాధ్యత అని సెబాస్ అంటాడు. ఇక్కడ చాలా మంది గుర్రాల మీద వస్తున్నారు. ఇక్కడ ఏమైనా ఫెస్టివల్ జరుగుతుందా అని మన హీరో అడిగితే, లేదు ప్రభు, అక్కడ యుద్ధం జరుగుతోంది అని సెబాస్ అంటాడు. అక్కడ అందరినీ కనికరం లేకుండా చంపేస్తున్నారు. ఇలాంటివన్నీ చూస్తే ఒకవేళ నేను టోక్యోలో ఉంటే కళ్ళు తిరిగి పడిపోయేవాడిని. కానీ ఇప్పుడు ఈ 100 కింగ్గా ఉండటం వల్ల నా బాడీ మైండ్ దానంతట అదే మారిపోయాను అనుకుంటున్నానని ఆలోచిస్తుంటే, సెబాస్ వచ్చి హెల్ప్ ఏమైనా కావాలని అడుగుతాడు. వీళ్ళని కాపాడటానికి ఏ కారణం లేదు అని మన హీరో సెబాస్ని చూస్తున్నప్పుడు అతనికి ఒక విషయం గుర్తొస్తుంది. మన హీరో ఆ గేమ్ ఆడటం మొదలుపెట్టిన కొత్తలో చాలా వీక్గా ఉండేవాడు. అందరూ అతన్ని కొడుతుంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మన హీరోని కాపాడాడు. అవును, నన్ను ఎందుకు కాపాడావు అని మన హీరో అడిగినప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసేవాడే నిజమైన హీరో అని అతను చెప్పిన మాటలు గుర్తొస్తాయి. సరే, నా మ్యాజిక్ అంతా టెస్ట్ చేసి చూడడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది అని మన హీరో అనుకుంటాడు. నేను ఇక్కడ నుండి బయలుదేరుతున్నాను, కాబట్టి ఈ నజారిక్ సెక్యూరిటీని మాక్సిమం చేయండి. ఆల్బెడోని యుద్ధానికి సిద్ధంగా రమ్మని చెప్పండి అని మన హీరో ఇప్పుడు గేట్ అని అంటాడు. ఇప్పుడు అతను ఆ చోటికి టెలిపోర్టేషన్ అయి వెళ్తాడు. హెన్రీ, ఇక్కడ నుండి త్వరగా పారిపో అని చెప్పి ఒకతను ఆమెను తప్పిస్తాడు. తన సిస్టర్ని కాపాడుకోవాలని ఆమె అనుకుంటుంది. వేటాడటానికి వచ్చిన సోల్జర్స్ అందరూ వెనక్కి వెళ్తారు. ఏంటని చూస్తే మన హీరో అక్కడికి వచ్చేస్తాడు. అందరూ మన హీరోని చూసి భయపడతారు. గ్రాస్ప్ అని చెప్పి ఒకటి హార్ట్ ని అలాగే పగలగొట్టేస్తాడు. పర్వాలేదు, ఇక్కడ మ్యాజిక్ బాగానే పనిచేస్తోంది. నేను కూడా మ్యాజిక్ పని చేయదేమో అని భయపడ్డాను అని మనసులో అనుకుంటూ ఇప్పుడు ఇంకో సోల్జర్ దగ్గరికి వెళ్ళి, ఒక అమ్మాయి దగ్గర నీ ప్రతాపం చూపిస్తావా, ముందు నా దగ్గర చూపించని మన హీరో వాడితో అంటాడు. థండర్ బోల్ట్ అనే ఒక పవర్ ని ఉపయోగించి వాడిని చంపేస్తాడు. ఈ లో లెవెల్ మ్యాజిక్కే వీడు చచ్చిపోయాడా, సరే ఓకే అని చెప్పి 100 నైట్ అని అంటాడు. ఇప్పుడు చనిపోయిన ఒకడు 100 నైట్ లా మారిపోతాడు. ఇలా ఆర్మర్ వేసుకున్న వాళ్ళందరినీ చంపి అని చెప్పి మన హీరో ఆ 100 నైట్ ని పంపిస్తాడు. అవును, నేను వాడిని సమ్మన్ చేసి నేనే పంపించేశాను, మరి ఇప్పుడు నా ప్రొటెక్షన్కి ఎవరున్నారు అని మన హీరో మనసులో జోక్ చేసుకుంటాడు. అప్పుడు ఆల్బర్ట్ కూడా అక్కడికి వస్తాడు. ఈ లో లైఫ్ క్రీచర్ని ఏం చేయమంటారు మై లార్డ్ అని అడుగుతాడు. అడగగానే వీళ్ళ వల్ల ఏ సమస్య లేదు, ఆ ఆర్మర్ వేసుకున్న వాళ్ళ వల్లే ప్రాబ్లం అని మన హీరో చెప్తాడు. ఇది తీసుకో అని హీరో అనగానే, ప్లీజ్ నా సిస్టర్ని ఏమి చేయకండి అని వాళ్ళు భయపడతారు. నేను హెల్ప్ చేయడానికి కదా వచ్చాను అని మన హీరో అనుకుంటాడు. ఎంత ధైర్యం ఉంటే నా మాస్టర్ని ఇన్సల్ట్ చేస్తావు అని ఆల్బర్ట్ టెన్షన్ పడతాడు. మన హీరో ఇది బ్లడ్ కాదు హీలింగ్ పోషన్ అని చెప్పి ఆమెతో తాగిస్తాడు. ఆమె గాయం తగ్గిపోతుంది. నువ్వు మ్యాజిక్ గురించి విన్నావా అని అడుగుతాడు. హీరో అడగగానే విన్నాను అని ఆమె చెప్తుంది. నేను కూడా ఒక మ్యాజిక్ యూజర్నే. ఈ షీల్డ్ దాటి బయటికి రానంత వరకు నువ్వు సేఫ్ గా ఉంటావు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇదిగో దీన్ని వాడు. నీకు హెల్ప్ చేయడానికి ఒక గోబ్లిన్ సైన్యమే వస్తుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం దీన్ని ఊదు అని చెప్పి మన హీరో బయలుదేరుతాడు. సార్, ఒక్క నిమిషం, మీరు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్ అని చెప్పి మీ పేరేంటి అని ఆమె అడుగుతుంది. ఓ, ఇదే మనకు మంచి ఛాన్స్ అని చెప్పి నా ఐన్ సోల్ గోన్. ఇది మర్చిపోకండి, అందరికీ వెళ్ళి చెప్పండి అని చెప్పి మన హీరో బయలుదేరుతాడు. అక్కడ ఆ 100 నైట్ వచ్చి సోల్జర్స్ అందరినీ చితక్కొడుతోంది. అందరూ భయపడి పారిపోతున్నారు. కానీ అది ఎవరిని వదలకుండా ఆ ఆర్మర్ వేసుకున్న వాళ్ళని మాత్రమే చంపుతోంది అని ఒక సోల్జర్ కనిపెట్టాడట. అలా జరుగుతున్న ఆ విధవలెవరూ ఆ ఆర్మర్ తీయడం లేదు. త్వరగా వచ్చి దీన్ని కొట్టి చంపండిరా అని ఆ జనరల్ ఒకడు ఆర్డర్ ఇస్తాడు. త్వరగా అందరూ షీల్డ్లా వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేయండి, నేను మీకు 500 గోల్డ్ కాయిన్స్ ఇస్తాను. లేదు, ఇది నా ఆర్డర్ అని వాడు చెప్పినా ఎవరూ హెల్ప్ చేయడానికి రెడీగా లేరు. త్వరగా వచ్చి నన్ను కాపాడండి అని వాడు చనిపోయే కండిషన్లో అడిగినా ఎవరూ కాపాడలేదు. చివరికి వాడు చనిపోతాడు. సైనికులారా ఎవరు భయపడకండి, దాన్ని అటాక్ చేయండి అని చెప్పి ఒకడు ధైర్యంగా వెళ్తాడు. కానీ ఆ 100 నైట్ అందరినీ కొట్టిపడేస్తుంది. ఈ ధైర్యంగా మాట్లాడి వెళ్లిన వాడికి తల తిరుగుతోంది. ఏంటని చూస్తే వాడి తల దిగి పడిపోయింది. చాలు ఆపండి, అండ్ డెడ్ నైట్ అని చెప్పి మన హీరో పై నుండి ఎగురుకుంటూ వస్తాడు. నా పేరు ఐన్ సోల్ గోన్, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. మర్యాదగా మీ కింగ్డమ్లో ఇదంతా ఆపేయమని చెప్పండి, లేదంటే నెక్స్ట్ టైం నేను ఇలా ఓపికగా మాట్లాడను అని చెప్పి మన హీరో ఆ సోల్జర్స్ ని పంపించేస్తాడు. ఇప్పుడు ఆ విలేజర్స్ తో నేను ఒక మ్యాజిక్ యూజర్ని, నా పేరు ఐన్ సోల్ గోన్ అని చెప్పగానే వాళ్ళు అప్పటికీ భయపడుతూనే ఉంటారు. నేను ఇదంతా ఊరికే చేయట్లేదు, నాకు డబ్బు అవసరమని హీరో చెప్పడంతో వాళ్ళు ఇప్పుడు నార్మల్ అవుతారు. ఖచ్చితంగా వీళ్ళు నన్ను చూసి భయపడతారు, కానీ నా ఉద్దేశం డబ్బు అని తెలిస్తే దాన్ని ఈజీగా ఇచ్చేయచ్చని వాళ్ళు అనుకుంటారు.
అప్పుడు నా మీద గౌరవం ఉంటుంది, భయం కూడా పోతుందని మన హీరో అనుకుంటాడు. కానీ మన హీరో అసలు ఉద్దేశం అది కాదు. మన హీరోకి డబ్బు అస్సలు అవసరం లేదు. అతనికి ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ విలేజ్ చీఫ్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకుంటాడు. ఎందుకంటే అప్పుడే తన ఎనిమీస్ ఎవరో మన హీరోకి తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ తన దగ్గర ఉన్న కాయిన్ ఇస్తాడు. ఇది ఇక్కడ చెల్లదని వాళ్ళు చెప్తారు, కానీ దాని గోల్డ్కి ఇక్కడ వాల్యూ ఉంది. తను ఉన్న ఈ విలేజ్ రియల్ ఎస్టేట్ కింగ్డమ్ కి దగ్గరలోనే ఉంది. ఆ దేశానికి పక్కనే బగురత్ ఎంపైర్ అని ఒకటి ఉంది. దానికి శత్రు దేశమైన రంతెల్ అనే కంట్రీ కూడా అక్కడే ఉంది. చివరగా స్లెయిన్ థియోక్రసీ. ఇప్పుడు వీళ్ళని అటాక్ చేసింది ఖచ్చితంగా బగురత్ ఎంపైర్ అయి ఉంటుంది. ఇందులో స్లెయిన్ థియోక్రసీ కూడా సంబంధం ఉంటుందని అనుకుంటున్నాను. ఏ సోల్జర్ నైనా పట్టుకుని అడిగి ఉంటే ఖచ్చితంగా నాకు తెలిసేది అని మన హీరో మనసులో అనుకుంటాడు. నేను తెలుసుకోవాల్సింది ఇంకేమైనా ఉందా అని మన హీరో అడగా, మనం ఉన్న విలేజ్ కి దగ్గరలోనే ఇరంతాల్ సిటీ ఉంది. అందులోనే ఓగ్రెస్ గోబ్లిన్స్ ఉంటారు. ఆ ఇరంతాల్ క్యాపిటల్ లోనే అడ్వెంచరస్ గిల్డ్ ఉంది అని చెప్తారు. వాళ్ళ గోబ్లిన్స్ ని చూసుకుంటారు అని చెప్తారు. అడ్వెంచర్ గిల్డ్ కి వెళ్తే నాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని మన హీరో అనుకుంటాడు. నా దగ్గర ఉన్న ఈ స్టోన్తో విలేజ్లో చనిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ బతికించగలను, కానీ అది అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతానికి నేను సైలెంట్గా ఉండటమే మంచిదని మన హీరో మనసులో అనుకుంటాడు. ఐన్ సోల్గౌన్ ఆ కారన్ విలేజ్ని కాపాడడం అనే పేరు ఇప్పుడు స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా వేరే ప్లేయర్స్ ఎవరైనా ఉంటే ఆ ఐన్ సోల్గౌన్ అనే పేరు విని నన్ను వెతుకుంటూ వస్తారు అని మన హీరో మనసులో అనుకుంటాడు. అల్బర్టో, నీకు ఈ మనుషులంటే ఎవరికీ ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ వాళ్ళతో కొంచెం గౌరవంగా ఉండు అని మన హీరో చెప్తాడు. మై లార్డ్, ఈ తక్కువ స్థాయి ప్రాణులు మన కాలిగోటి కూడా సమానం కాలేరు. వీళ్ళకి గౌరవం ఎందుకు అని తను అడుగుతుంది. నువ్వు మనుషులందరితో దయగా నడుచుకో, ఇది నా ఆర్డర్ అని మన హీరో చెప్పగానే తను సరే అంటుంది. సరే, మనం నజరేత్కి బయలుదేరుదామని మన హీరో బయలుదేరే ముందు ఏదో సమస్య వస్తుంది. ఏంటని వెళ్ళి అడుగుతాడు. కొంతమంది సోల్జర్స్ ఇక్కడికి వస్తున్నారని సమాచారం అందిందని ఆ విలేజ్ చీఫ్ చెప్పగానే మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. మీ ఇంట్లో వాళ్ళందరినీ సేఫ్గా ఉంచి మీరు నాతో రండి అని చెప్పి మన హీరో వెళ్ళి నిలబడతాడు. మీ ఊరి ప్రజలందరూ సేఫ్గానే ఉన్నారు, ఎందుకంటే మిమ్మల్ని కాపాడటానికే మేము వచ్చాము. మీరేనా విలేజ్ చీఫ్ అని ఆ జనరల్ అడగానే అవునని చెప్తాడు. ఇతను ఎవరు అని అడగానే నేను ఐన్ సోల్గౌన్, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. నేను ఒక మ్యాజిక్ యూజర్ని, ఈ దారిలో వెళ్తుంటే సమస్య ఉందని తెలిసింది, అందుకే ఆ ప్రజలకి హెల్ప్ చేశానని చెప్పగానే మిస్టర్ ఐన్స్, మీ వల్లే ఆ ప్రజలందరూ ప్రాణాలతో ఉన్నారు, చాలా థ్యాంక్స్ అని ఆ జనరల్ చెప్పి ఇంకా చాలా మంది అటాక్ చేయడానికి వస్తున్నారని సమాచారం వస్తుంది. ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ యానిమేని మీరు ఒరిజినల్ గా చూస్తున్నప్పుడు మన హీరో మనసులో అనుకునేది మనిషి వాయిస్ లా నార్మల్ గా ఉంటుంది. అదే వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం టెర్రర్ వాయిస్ లో ఉంటుంది. ఇది తప్ప నేను ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో మీకు పెద్దగా వేరే డీటెయిల్స్ ఏమీ ఉండవు, తేడా ఏమీ ఉండదు. ఇక మీద రాబోయే ఎపిసోడ్స్ అన్ని ఇంకా వేరే లెవెల్లో సూపర్ గా ఉంటాయి. సో మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye guys. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.